హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా మాధవీలత పేరు ప్రకటించినందుకు పార్టీ నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో చట్ట వ్యతిరేకత కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవీలత హెచ్చరించారు. పాత బస్తీలో ఉన్న బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేస్తామంటున్న బీజేపీ అభ్యర్థితో మాధవీలతతో మా ప్రతినిధి సిరాజ్ ఫేస్ టు ఫేస్. ఎంపీ అభ్యర్థిగా మాధవీలత హైదరాబాద్ నుంచి పోటీ చేయనున్నారు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఉన్నారు. గెలుపు కోసం ఏ హామీలతో ప్రజల్లో మీరు ముందుకెళ్తున్నారు? అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి, ధర్మబద్ధమైన అభివృద్ధి. 40 సంవత్సరాలుగా వెనకపడిన ఆ భాగ్యనగరంగా దేదీప్యమానంగా ఉండవలసిన హైదరాబాదుని భాగ్యమే లేకుండా చేసిన ప్రాంతానికి భాగ్యాన్ని చేకూర్చడమే ఈసారి మన ప్రప్రథమమైన స్ట్రాటజీ. ఎక్స్ ఫ్యాక్టర్ అంటారు దీన్నే. వాళ్లకు అన్ని రకాల న్యాయము, ధర్మము, ధైర్యము, అభివృద్ధి ఇవ్వడమే ఈసారి తక్షణ కర్తవ్యం. బోగస్ ఓట్లు చాలా ఉన్నాయి అంటున్నారు. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? ఏ విధంగా మీరు ఫిర్యాదు చేయబోతున్నారు? అవన్నీ ఫైండ్ అవుట్ చేయడం అయిపోయింది. ఫిర్యాదు ఒకటే ఉంది. అది చేశాక తీయించాక మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను. మేడం రాజా సింగ్ కూడా, మేడం చివరి క్వశ్చన్, రాజా సింగ్ కూడా టికెట్ వచ్చి ఎంతో ఆశపడ్డారు, కానీ మీరేమంటారు? నాయన రాజాసింగ్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యే. వారు మా అందరితో కలిసి పనిచేస్తారు, మేము వారితో కలిసి పనిచేస్తాం. నాయన మేడం అసదుద్దీన్ ఏ విధంగా ఢీకొట్టబోతున్నారు? అసదుద్దీన్ గారు చెయ్యని పనులు చాలు నాన్న, చేసిన పనులు చాలు. అవి ప్రజలకు తెలియజేయడమే ప్రప్రథమైన పని మనది. ఈరోజు ఆయన ఏం చేశాడో ఏం చెయ్యలేదో అన్ని బయటకు తీస్తాము. ఓట్లు ఎలా తెచ్చుకుంటున్నారో, ఓట్లు ఎలా పోలింగ్ బూతులలో మేనేజ్ చేస్తున్నారో బయటకు తీసుకొస్తాము. ఏ న్యాయం జరిగిందో, స్త్రీకి ఏ న్యాయం జరగలేదో తీసుకొస్తాము. ఏది ఏమైనా సరే అభివృద్ధి తోనే ముందుకెళ్తాము. అంతేకాకుండా బోగస్ ఓట్లు కూడా చాలా ఉన్నాయి. ఆ బోగస్ ఓట్ల ఏరివేత కోసము ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తామంటూ కూడా మాధవీలత అయితే చెప్తున్నారు. కెమెరామెన్ చిన్ని కృష్ణతో సిరాజ్, ప్రైమ్ లైన్.